చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చానండి. ఇవి రావడానికి కారణం ఏంటంటే నా జీవితంలో నాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయండి. ఎంతమంది క్రిస్టియన్స్ని చూపించమంటావు మందు తాగేవాడిని, ఎంతమంది క్రిస్టియన్స్ చూపించమంటావు తప్పుడు పనులు చేసేవాడిని, ఎంతమంది క్రిస్టియన్స్ చూపించమంటావు అబద్ధాలు చెప్పేవాడిని, ఎంతమంది క్రిస్టియన్స్ చూపించమంటావు? ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాతో చాలా మంది ఉన్నారండి, ఇటువంటి ఎందుకు నిజమైన దేవుణ్ణి పెట్టుకొని మనం నిజమైన దేవుణ్ణి కలిగి ఎందుకు మనం తప్పుడు దారిలో పడుతున్నాం, ఎందుకు మనం తప్పుడు దారిలో వెళ్తున్నాం, నిజమైన దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నాం, ఇవన్నీ కూడా మీతో నేను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చేయడానికి కూడా యేసు ప్రభు నా జీవితంలో ఒక ప్రణాళిక పెట్టాడండి. నాకు 9 ఏళ్ల ముందు నా జీవితంలో యేసు ప్రభు నాకు సువార్త ప్రకటించాడండి. అది ఎలా అంటే ఒక వ్యక్తి ద్వారా. ఆయన పేరు నెల్లూరులో కృష్ణారెడ్డి అంటారు. ఆయన ఒకసారి నా షాప్కి వచ్చారండి. నాది ఒక క్యాసెట్ లంగడండి. అప్పుడు ఎలా ఉందంటే నా పరిస్థితి, నేను అయ్యప్ప మాలేసి బొట్లు పెట్టి మెడలో రుద్రాక్ష పెట్టిన్నాను. ఆయన వచ్చి బాబు ఈ క్యాసెట్ రికార్డింగ్ చేస్తావా అన్నారు. చేస్తానండి అన్నాను. ఆయన పేరు కృష్ణారెడ్డి అని రాసుకున్నాను. ఆయన వెళ్ళిపోయారు. పక్క రోజు ఆయన వచ్చాడు, బాబు రికార్డింగ్ చేసావా అన్నాడు. చేయలేదండి అన్న. ఎందుకు చేయలేదు అన్నాడు. దాంట్లో యేసు ప్రభు మాటలు వస్తున్నాయండి, మీ పేరు చూస్తే కృష్ణారెడ్డి, అందుకని నాకు చేయడం ఇష్టం లేదు, అందుకని చేయలేదండి అన్న. నా పేరుతో నీకు పనేముందయా, నేను ఇచ్చిన క్యాసెట్ రికార్డింగ్ చేయాలి అన్నాడు. నేను చేయనండి, యేసు ప్రభు మాటలంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాను. దాంతో ఆయన కోప్పడి వెళ్ళిపోతా ఒక మాట చెప్పాడండి, నువ్వు జీవితంలో బాగుపడాలంటే ఈ మాలలు ఈ బొట్టులు కాదు కానీ నిజమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో బాగుపడతావు అని ఒక మాట నిలిపాడండి. కానీ దేవుడు ఆ విధంగా ఆ రోజు నాకు చెప్పాడండి సువార్త ఒక వ్యక్తి ద్వారా. కానీ నేను వినలేకపోయానండి. ఎందుకంటే ఆ రోజు పాపం నన్ను వెంటాడుతూ ఉంది. అందుకని ఆ మాటలు నాకు వినకుండా పాపంలో పడి నా జీవితం నాశనం చేసుకున్నానండి. తర్వాత రెండోసారి మళ్ళీ నాకు సువార్త ఇచ్చారండి దేవుడు. అది ఎలా అంటే నాకు 7 సంవత్సరాల ముందు సిక్ అయిపోయానండి. నేను బాగా షుగర్ వచ్చేసింది. దాంతో అసలు చాలా బలహీనం అయిపోయాను. నాకు ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, శ్రీకాంత్ అని, అతను మెడికల్ రిప్రజెంటేటివ్ అనమాట. అతను వచ్చాడు నా దగ్గరికి. నేను అతనితో చెప్పాను, నాకు తక్కువలో మందులు అడగని చెప్పి మంచి మందులు ఇప్పి అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు, నీకు మందులతో పని లేకుండా నేను తీసుకోపోతాను, అక్కడికి వస్తే నీకు అన్ని రోగాలు తగ్గిపోతాయి అని చెప్పాడు. సరే వెళ్ళాను. అతను నేరుగా తీసుకెళ్లి ఒక చర్చిలో కూర్చోబెట్టాడండి. ఆ పోయినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే పెద్ద బొట్టు పెట్టి బాగా రుద్రాక్షలేసి పోయి కూర్చున్నానండి. ఆ రోజు పాస్టర్ గారి మెసేజ్ ఏంటంటే అక్కడ విగ్రహారాధన చేయరాదు, విగ్రహారాధన మహాపాపం. ఈ మెసేజ్ చూసి నాకు ఎక్కడ లేని కోపం వచ్చి నేను వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. ఏమన్నా మళ్ళీ పోదామా అన్నాడు. నేను రానయా చర్చిలకి అని చెప్పాను. ఎందుకు రావు అన్నాడు. అక్కడ చూస్తే విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నారు, మీ గొప్ప అయితే మీ దేవుడి గురించి చెప్పుకోండి, అంతేగాని విగ్రహారాధన పాపము ఇవన్నీ చెప్తే మాకు నచ్చట్లేదు అని చెప్పి నేను వచ్చేసాను. అబ్బాయి చాలా చాలా బతిలాడి కూడా నన్ను చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆ అబ్బాయికి నేను నాతో ఉన్న ఫ్రెండ్షిప్ తగ్గించేశాను నేను. దాంతో అబ్బాయి కూడా నన్ను వదిలేశాడు. కానీ దేవుడు ఈ విధంగా రెండోసారి కూడా నాకు సువార్త ఇచ్చాడండి. నన్ను ఎక్కడ పాపంలో పడకుండా కాపాడడానికి తను రెండోసారి కూడా తన బిడ్డల ద్వారా నాకు సువార్త ఇచ్చాడండి. కానీ నేను సువార్త వినలేదు, నా జీవితం పాపంలో చేసుకున్నాను నేను. ఈ విధంగా నాకు 2 సార్లు దేవుడు సువార్త ఇచ్చినా నేను పాపంలో పడి నా జీవితాన్ని నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాను. అయినా దేవుడు నన్ను వదలక విడవక ఈ రోజు పట్టుకొని నా కుటుంబం చాలా సంతోషంగా పెట్టాడండి. నా భార్య పిల్లకాయలతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. కోట్ల ఆస్తి కాదండి, ముఖ్యంగా నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను లేదనుకుంటే నా కుటుంబంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మీకు ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే నా జీవితాన్ని బాగు చేశాడు. దానికి ముందు ఏ దేవుడు కూడా, అంటే దేవుడు అని చెప్పబడే ఎవడు కూడా నా జీవితంలో బాగు చేయలేదు. నన్ను పాపంలో దోచారు. కానీ యేసు ప్రభు అనే మాల నేను జీవితాంతం వేసుకున్న తర్వాత ఈరోజు మందు తాగాలంటే భయం అండి, తప్పు చేయాలంటే భయం అండి, నిజంగా అండి. అందుకని నేను ఈరోజు రాగలుగుతున్నాను మీ ముందుకి. ఎందుకంటే మీరు క్రిస్టియన్స్ గా ఉండి తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారండి. ఇది చాలా తప్పండి, నిజంగా తప్పండి. మా లాంటి వాళ్ళకి చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడు పసిబిడ్డల్లాగా అడిగేస్తూ వస్తున్నాం. మీ కుటుంబాలు మీ తాతల తరాల నుంచి కూడా మీరు యేసు ప్రభువుని నమ్మి ఎరిగి నిజమైన దేవుడు అని తెలిసి కూడా మీరు ఇంకా పాపంలో పడుతున్నారు. ఈ పాపం నుంచి మీరు ఈ రోజు అందిన సువార్త ద్వారా కూడా మీరు బయటికి రాకపోతే దేవుడు మిమ్మల్ని ఏ రోజుకి క్షమించడని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఈ రోజు నేనండి యేసు ప్రభు మళ్ళీ రెండోసారి నన్ను మళ్ళీ రక్షించిన తర్వాత యేసు ప్రభు నేను పట్టాల మీద నుంచి లేచిన తర్వాత యేసు ప్రభు నన్ను కాపాడిన తర్వాత అనేక గ్రామాలండి సువార్త చేస్తున్నాము, అనేక సంఘాలండి. ఈ రోజు నేను 92 సంఘాలకు వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు, దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యము, నా జీవితంలో చేసిన అద్భుతాలు అనేక మందికి చెప్పగలుగుతున్నానండి.
మీరు క్రైస్తవులుగా ఉండి ఎందుకు సువార్త ప్రకటించడం లేదు? ఎందుకు మీ పనుల్లో మీరు ఇంట్లో కూర్చుండిపోతున్నారు? ఎందుకు మీరు అనేక గ్రామాలు మీకు ఇచ్చిన పని ఏందండి? మీకు ఇచ్చిన పనిని మీరు వదిలిపెట్టి మేము బాప్టిజం తీసుకున్నాము, యేసు ప్రభుతో చర్చికి పోతున్నాము అని ఉంటున్నారు. కానీ మీరు ఎవరు కూడా సువార్త ప్రకటించకపోతే దానికి కూడా దేవుడి దగ్గర క్షమాపణ లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇంకో విషయం ఏంటంటే అండి, క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే ఆదివారం క్రైస్తవులు మాత్రమేనండి. ఆదివారం చర్చికి పోతారు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు బయట చేసుకుంటున్నారు. కానీ దేవుడి సువార్త కానీ దేవుడికి సంబంధించిన ప్రేమ కానీ చూపిలేకపోతున్నారండి. అంత పెద్ద దేవుని కుమారుడైన యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనకు ప్రేమ పంచి మన కోసం చనిపోయాడండి. కానీ మనుషులంగా ఉన్న మనము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాము, ఇంత కూడా ప్రేమ లేకుండా బతుకుతున్నామండి. ఇంత కూడా ప్రేమ లేకుండా మనం బతుకుతున్నాము, కానీ దేవుడికి వ్యతిరేకంగా బతుకుతున్నామని మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మీరందరూ ఆలోచిస్తారని నమ్ముతూ ఈ యొక్క సాక్ష్యాన్ని యేసు ప్రభు దీవించును గాక. సొంత కన్నా భార్య బిడ్డలు కన్నా తల్లిదండ్రులు అందరినీ విధి చేసి సోదాలు తిరుగుతున్నాడు. కనీసం కూడా భార్య బిడ్డ అంత అన్నం పెట్టేవాడు కూడా కాదు. ఈరోజు తల్లిదండ్రులు కన్నా చూసేవాడు కూడా కాదు. ఎదురు రౌడీలాగా సోదాలాగా పిచ్చి వ్యభిచారిలాగా తిరుగుతుండేవాడు. అటువంటిది ఈ రోజు యేసు ప్రభుని నమ్ముకొని ఈరోజు అతడు మంచి జీవన పొందుతూ భార్య బిడ్డలను కన్న తల్లిదండ్రులను లక్షణంగా చూసుకుంటూ ఆ ప్రభుదయ వల్ల లక్షణంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సోనియా, నా హస్బెండ్ పేరు వచ్చి శివకుమార్. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అతని గ్రామం, నేను వచ్చి క్రిస్టియన్. దేవుడు మాకు 2 పిల్లలు ఇచ్చారు, ఒక బాబు ఒక పాప. పెళ్ళైన తర్వాత నేను దేవుడు మా యేసుప్రభుని మర్చిపోయి విగ్రహారాధన చేయడము, ఆయనతో పాటు గుడికి తిరగడము, అట్లా అన్ని తప్పుల పనులు చేశాను. తర్వాత గతంలో మా ఆయన చాలా నన్ను తాగి వచ్చి కొట్టేవాడు, చాలా ఇబ్బందులు పెట్టేవాడు. తర్వాత నేను అంటే ఆయన పెట్టిన ఇబ్బంది భరించలేక నేను పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్ళిపోయాను 2 సార్లు. ఊరు వెళ్ళిన తర్వాత నేను మారిపోయానని చెప్పి ఆయన మళ్ళీ నన్ను తీసుకురావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను ఇంకా చాలా ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత ఈ మధ్యలో మా బాబుని కూడా పూజలు నేర్చుకోవడానికి పెంచులు కూడా పంపించారు. ఇంకా నేను ఆయనతో ఇంకా వెళ్ళగాక మంచిగా విడిపోవాలనుకొని జాబ్ ట్రై చేయడము, అట్లా నాకు సౌదీలో జాబ్ రావడం జరిగినాయి. అక్కడ పోయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఇంకా ఆయనతో ఏ సంబంధం పెట్టుకోకూడదు, ఫోన్ చేయడము ఏమి చేయకూడదు అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లల గురించి ఆలోచించి అట్లా చేయలేకుండా వల్ల కాలేదు. ఫోన్ చేయడము అట్లా చేసిన తర్వాత నేను అక్కడ ఇంక బాగా గొడవ పెట్టుకోవడము అట్లా చేసేదాన్ని. తర్వాత ఆయన సడన్ గా ఒక రోజు ఉండి నేను మారిపోయాను, విగ్రహాలు అన్ని కాలులో పారేసాను, జంజం తీసాను అని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. తర్వాత నిదానంగా ఆయన మాటలను బట్టి నాకు అర్థమైంది ఆయన చాలా మారిపోయాడు, నాకు అర్థమైంది. తర్వాత మేమిద్దరు బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా చాలా మంచివాడిగా తయారయ్యారు. దేవుడికి సాక్ష్యం చెప్పుకోవడము, యేసు ప్రభువుని గురించి ప్రచారం చేయడము, శుక్రవారం ముందు మేము ఫాస్టింగ్ తీసుకొని ప్రేయర్ చేసుకోవడం, అట్లా చాలా మారిపోయాడు. ప్రతి కుటుంబ ప్రార్థన అన్ని చేస్తున్నాం మేము ఇప్పుడు. యేసు ప్రభు వల్ల మేము ఇప్పుడు చాలా ఆనందంగా, మా ఫ్యామిలీ చాలా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాము. హల్లెలూయా, స్తోత్రం, వందనాలు. దేవుడు నా జీవితంలోనే ఎందుకు అద్భుతాలు చేశాడు, నన్నే ఎందుకు పట్టుకున్నాడు? నేను హిందూ కుటుంబంలో పుట్టానే, విగ్రహారాధన చేశానే, చాలా పాపాలు చేశానే, కానీ దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడంటే మీకు ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక కేరళ క్రిస్టియన్ అండి. ఈ అమ్మాయి నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో నాతో పాటు గంధం బొట్టు పెట్టేసిందండి. నాకంటే ఎక్కువ విగ్రహారాధన చేసింది. నాకంటే ఈ విగ్రహారాధన దాంట్లో అనేక విగ్రహారాధన పాపం ఎక్కువ చేయడం మొదలుపెట్టిందండి. నాతో పాటు అనేక గుళ్ళకి, గోపురాలకి, క్షేత్రాలకి తిరిగిందండి. అమ్మాయి అనేక విగ్రహాలను పూజించింది. దీంతో దేవుడు నా జీవితంలో పాపం చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఈ శోధన ఎక్కువైందండి మా కుటుంబంలో. ఈ విధంగా శోధన అయిన తర్వాత ఈ అమ్మాయి వీడు తాగుబోతూ తిరుగుబోతూ వీడు నాకు అక్కర్లేదు అని ఎప్పుడైతే నన్ను వదిలి వెళ్ళిపోయిందో అండి, వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ బైబిల్ పట్టుకుందండి. అక్కడ బైబిల్ పట్టుకొని అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అక్కడ సంఘానికి పోవడం మొదలుపెట్టింది.
అక్కడ అన్ని రకాల యేసయ్యా నా జీవితాన్ని కాపాడు, యేసయ్యా నా కుటుంబాన్ని బాగుపాడు కన్నీటి ప్రార్థన చేసిందండి అమ్మాయి. ఆ ప్రార్థన వల్లే దేవుడు నా జీవితంలో ఈ విధంగా నన్ను కొట్టి కూర్చోబెట్టాడండి. అవునండి, ప్రతి కుటుంబంలో ఇటువంటి అవసరం రాకూడదండి. ఏ కుటుంబానికి కూడా ఇంత కష్టం రాకూడదండి. నిజంగా మీరు క్రిస్టియన్స్ అయ్యుండి ఎందుకండి విగ్రహారాధన చేస్తున్నారు? ఎందుకండి అన్య కుటుంబాలకు వెళ్ళిన తర్వాత కూడా మీరు దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళతో పాటు విగ్రహారాధన చేస్తున్నారు? చేయకండి, మహాపాపం. ఈ పాపంలో మీరు ఎవరు కూడా పాలు పంచుకోకూడదని మీకు మనవి చేస్తున్నానండి. ఎందుకంటే నా భార్య ఎంత పాపం చేసిందండి, విగ్రహాలకు పూజ చేసి, అనేక విగ్రహాలను పూజ చేసి నాకంటే ఎక్కువ మొక్కిందండి. అమ్మా మా ఆయన్ని కాపాడు, అయ్యా మా ఆయన్ని కాపాడు విగ్రహాలకు మొక్కితే అవి నోరు లేని విగ్రహాలండి. ఆ అమ్మాయి మాట వినకపోగా నాలో ఇంకా పాపం పెరిగిపోయేదండి. ఎప్పుడైతే అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్లి బైబిల్ పట్టుకొని యేసయ్యా మా ఆయన్ని రక్షించు, మా కుటుంబాన్ని కాపాడు అని అడిగిందో యేసయ్య నా జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. నన్ను కొట్టి కూర్చోబెట్టాడండి. దేవుడా నా బిడ్డను నువ్వు బాధ పెడతావా, నీ కుటుంబాన్ని సరి చేసుకోవా, ఇంకా తప్పులు చేస్తావా, ఇంకా పాపం చేస్తావా అని చెప్పి నన్ను కొట్టి నన్ను కూర్చోబెట్టి ఈ రోజు ఆయనకి సాక్షిగా నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాడండి. నిజంగా అండి నా దేవుడు గొప్పోడండి. చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి సిగ్గు కూడా లేదండి. నా యేసయ్య నిజంగా గొప్పవాడు, నా యేసయ్య మాత్రమే చేయగలడు. అది చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, మహోన్నతుడా, శక్తిమంతుడా, జీవాధిపతి. ప్రభువా, ఇప్పుడు నా నోట్లో మాట్లాడిన ప్రతి మాటలు ప్రభువా మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను తండ్రి. అవును తండ్రి, మీరు సహాయం చేస్తేనే నేను ఇక్కడ దాకా రాగలిగానని నేను నమ్ముతున్నాను తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటలకు మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి హెచ్చరింపుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నీలో ఎదిగే కృపను, ప్రభువా నీ సువార్తను చేతబట్టుకునే కృపను, ప్రభువా నీ యొక్క ప్రేమను అందరికీ పంచే కృపను వాళ్ళందరికీ ఇవ్వమని, ప్రభువా వాళ్ళ కుటుంబాలను దీవించమని మిమ్మల్ని కోరుకున్నాను తండ్రి. అవును తండ్రి, నా భార్య ప్రార్థన చేస్తే నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసావు తండ్రి. అవును తండ్రి, ఇటువంటిది ఎన్ని కుటుంబాలు శోధనలో ఉన్నాయో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబీకుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ కుటుంబాలు కూడా నిజంగా యేసయ్య కుటుంబంగా ఏర్పడుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. మీరు ఆ విధంగా మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేసి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మా తండ్రి ప్రియక్ష యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలని, మిమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించును గాక. అందరికీ వందనాలు. మీ ఊర్లో ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే ఒక సువార్త అవసరమైనా లేదు నా సాక్ష్యం అవసరమైనా నన్ను కలవచ్చు. నా యొక్క ఫోన్ నెంబర్ 9700271285 మరియు 9963384433. మరి ఒకసారి నా ఫోన్ నెంబర్ 9700271285 మరియు 9963384333. వందనాలండి.